ప్రస్తుతం మనం పలాస పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ సీతారామరాజుని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆయన కుమారుడిని ముందు నుంచి ఆ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారు. ఏదైతే ఆయన కేసును హియర్ చేస్తున్నటువంటి లాయర్ బాలకృష్ణ ఉన్నారు, ఆయన ప్రస్తుతం ఇక్కడ కూడా రావడం జరిగింది. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీతారామరాజు పెట్టినటువంటి సెక్షన్స్ ని అన్నింటిని కూడా కనుక్కోవడం కూడా జరిగింది. మాట్లాడొచ్చారు. ప్రస్తుతం అసలు లోపల ఏం జరిగింది, ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి మలుపులు జరిగాయి, ఏ సెక్షన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అండ్ ఎలాంటి సెక్షన్స్ పెట్టారు, ఒకవేళ సీతారామరాజుకి బెయిల్ వస్తుందా రాదా, లేకపోతే నిజంగానే రిమైండ్ విధించేటువంటి సెక్షన్స్ పెట్టారా, ఇవన్నీ కూడా ఒకసారి ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీన్ని ఎలా చూడాలి? చూడడానికి ఏమీ లేదమ్మా. నేను బాలకృష్ణ, అడ్వకేట్ని, సోంపేట. ఈ కేసు వ్యవహారాలు అప్పలరాజు గారి అబ్బాయి తాలూకా కేసు నేనే చూస్తున్నాను, ఆర్గ్యూ చేస్తున్నాను. ఇప్పుడు అప్పలరాజు గారు ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. వాస్తవానికి పోలీస్ రికార్డు ప్రకారం చూసినా అప్పలరాజు గారికి ఈ కేసుకి ఏం సంబంధం లేదు. వాళ్ళు పెట్టిన సెక్షన్ ఏంటంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేసి ప్రాణం పోతుందని తెలిసి చేశారు డ్రైవింగ్. ఎవరు చేశారు? చాడి అన్న అతను చేశాడు డ్రైవింగ్. ఆయన కోర్టుకు సరెండర్ అయ్యాడు. కోర్టుకు కాదు, పోలీసులకు సరెండర్ అయ్యాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ రికార్డు ప్రకారం 304A పాత సెక్షన్ సిఆర్పిసి, కొత్త 106 కింద ఆయనకి 41 నోటీస్ ఇచ్చి, ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో దానిలో పోలీసులకి అరెస్ట్ చేసే అధికారమే లేదు. ఆ నోటీస్ ఇచ్చి వదిలేయాలి అంతే. ఆ రకంగా ఆయన వదిలేశారు. తర్వాత ఎక్స్టర్నల్ ప్రెజరు, ఇల్లీగల్ వేలో కొత్త సెక్షన్ 105 అన్నటువంటిది పెట్టి ఆ కుర్రాడిని అరెస్ట్ చేశారు. కుర్రాడికు పడిపోతే దెబ్బలు తగిలాయి, పొట్టంతా చెక్కేసింది, తల నుదురు భాగం దెబ్బ తగిలింది, చేతులకు దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో ఉన్నాడు. కేవలం 41 అని పేరు చెప్పి ఆయనకేమో తీసుకెళ్లారు. మేజిస్ట్రేట్ గారి ముందు ఇవన్నీ ఆర్గ్యూ చేశాము. ఆయన ఒంటి మీద దెబ్బలు ఉన్నట్టు డ్యూటీ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ కూడా సర్టిఫై చేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇక్కడ మేజిస్ట్రేట్ గారు 105 ఉన్నది కాబట్టి ఆయన మీద నేను ఇవ్వలేను అని చెప్తే జిల్లా కోర్టులో బెయిల్ వేసాం. జిల్లా కోర్టులో బెయిల్ వేస్తే అక్కడ కూడా అడ్డు ఏంటంటే మేము పోలీసు కస్టడీ కావాలి అని పిటిషన్ పెట్టామని చెప్పి అక్కడ చెప్పారు. ఆ కారణం చేత ఇవాళ డిస్మిస్ అయింది. సార్, అంటే 14 days రిమైండ్ వేశారు. ఒక యాక్సిడెంటల్ కేసులో 14 days రిమైండ్ విధించడం జరుగుతుందా? నేను అదే చెప్తున్నాను, మీరు ఫాలో అయ్యారు కదా. యాక్సిడెంట్ కేసులో యాక్చువల్గా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఉన్నట్టయితే 304A పాత సెక్షను, కొత్త బిఎన్ఎస్ఎస్లో 106 అది వేయాలి. అదే వేశారు. అది వేసి అరెస్ట్ చేసి 41 ఇచ్చి వదిలేశారు ఆయన్ని. వదిలిన తర్వాత ఎక్స్టర్నల్ ప్రెషర్స్తో పాత సిఐఏమో సెక్షన్లు మార్చాడు. ఆ మార్చిన సెక్షన్స్తో కూడా అప్పలరాజు గారికి సంబంధం లేదు. ఆయన పేరు కూడా A3గా తర్వాత చేర్చారు. A3గా చేర్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇంట్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలే. మీకు తెలుసు, మీరు కూడా చూస్తున్నారు పత్రికల్లో, అంత ఇంట్లోనే ఉన్నాడు. అందరూ పరామర్శ, కొడుకు అరెస్ట్ చేశారు కదా అని పరామర్శకు వస్తున్నారు, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. ఈరోజు సడన్గా ఈవెన్ వితౌట్ అరెస్ట్ రికార్డ్ ఏమీ లేకుండా 5:30-6 గంటల సమయంలో ఇంటికి సుమారు ఒక 10 బళ్ళలో వచ్చారు. అరెస్ట్ చేస్తున్నామన్నారు, రమ్మన్నారు. అరెస్ట్ చేస్తున్నామని కూడా అనలేదు, రమ్మన్నారు. సరే దానిదే ఉంది, వస్తాను పదండి అన్నారు. జనం వచ్చారు, జనం స్లోగన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఎవరికి పిలవలేదు కదా, వాళ్ళు వచ్చారు, ఏవో స్లోగన్స్ ఇస్తున్నారు, అన్యాయం జరిగిందని అంటున్నారు. అలాగే అక్కడ అన్నారు. సరే, అయినప్పుడు కూడా ఆయన ఏమాత్రం మినిమం రెసిస్టెన్స్, నేను రాను అనలేదు, వస్తాను పదండి అన్నాడు, వచ్చాడు. సార్, అప్పలరాజు గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా, అసలు లోపల పోలీసులు ఏం చెప్తున్నారు అండ్ జడ్జి ముందు ఎప్పుడు ప్రవేశపెడతారు? స్టేట్మెంట్ రాస్తున్నారు. ఆయనకి ఏం జరిగింది అన్నది అడిగారు.
జరిగింది ఏంటైతే నేను ఇప్పుడు మీకు చెప్పాను అదే చెప్పాడు. నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ లేను, నా కొడుకు హాస్పిటల్లో ఉంటే నేను చూడటానికి వెళ్ళాను, ఆయనకి మెడికల్ ఎయిడ్ ఇప్పించాను, అంతకు మించి నాకేమీ తెలియదు. ఇదే మాట ఆయన చెప్పాడు. అది వాళ్ళు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చిన్న కేసు అమ్మ, ఇది ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేట్ చేయవలసిన కేసు. కానీ సిఐలు, డిఎస్పీలు, మొత్తం జిల్లాలో ఉన్న ఆఫీసర్లు అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఏ కోర్టుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది సార్? అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలి? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికే తీసుకెళ్ళాలి. ఏ కేసు అయినా లోకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఉన్నారు, వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళు పెట్టినటువంటి ఆరోపణలో ఏమాత్రమైనా వెల్ ఫౌండెడ్ ఎలిగేషన్ అంటారు దాన్ని, ఆ అలిగేషన్ కనుక ఉన్న పక్షంలో రిమాండ్ ఇస్తారు. అది లేదు అన్న పక్షంలో ఆ సెక్షన్ల కింద రిమాండ్ ఇవ్వరు. ఇది పలాస కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు పలాస కోర్టులో రిమాండ్ అంటూ ఇస్తే ఏ కారణం చేతైనా, దట్ ఈస్ జ్యుడిషియల్ డిస్క్రిప్షన్. మీరు ఆగండి సార్ దయచేసి. జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం అన్నది మ్యాజిస్ట్రేట్ గారితో విచక్షణ, తెలుగులో, ఇంగ్లీష్లో డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ మీద కనుక ఆవిడ రిమాండ్ ఇస్తే బెయిల్ సోంపేట 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ముందు వెయ్యాలి. సో మేమన్నిటికీ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి అరెస్టులు, విమర్శలు అంటే ఇప్పుడు సీదరపల్లి కూడా రిమైండ్ చేసే సిచ్యువేషన్ ఉంది అంటారు. ఉన్నదని నేను అనలేదు, నా చేత అనిపిస్తున్నారు మీరు. మెటీరియల్ రికార్డు మీద ఉన్న దాని ప్రకారం ఆయనకి రిమాండ్కి పంపించడానికి లేదు. యాజ్ అన్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 43 years నేను చెప్తున్నాను. లీగల్గా ఆలోచిస్తే లేదు, ఇల్లీగల్గా చేస్తే చేస్తా. ఇంకేం చెప్పాలి? ఇప్పుడు A3లోనే ఆయన ఉన్నారు. A3 ఇంకెలాంటి సెక్షన్స్ లేవా ఆయన మీద? ఏమీ లేదు. A3 ఇదే సెక్షన్లో ఆయనకి వర్తిస్తాయి అంటారు వాళ్ళు. ఈ సెక్షన్లో ఆయనకి వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారమే ఈయన ఆ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు వాళ్ళు. యాక్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది మనకు తెలియదు, మీరు లేరు, నేను లేను. అక్కడ యాక్సిడెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాడి అన్నది వాళ్ళకి రిపోర్టు. దీన్ని అదనంగా ఏ ప్రజలు నాకు తెలియదు. అభిమానులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆయన కేసు హియరింగ్ ఇస్తున్నటువంటి ఆయన పైన కేసులో ఎటువంటి మెటీరియల్ లేదు, కేవలం ఇల్లీగల్గా హై హ్యాండెడ్గా ఫర్ ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ కేసు పెట్టారు. ఏం లేకపోతే ఆయన రిలీజ్ చేసేస్తారు, మార్నింగ్ ఇంటికి వచ్చేయచ్చు. అది ఇన్ ఆల్ ఫెయిర్నెస్ జరగాల. అది జరగకపోతే మీకు అది చెప్పాను, ఇక్కడ ఇవ్వకపోతే డిస్క్రిప్షన్, మ్యాజిస్ట్రేట్ డిస్క్రిప్షన్, మీరు ఎందుకు ఇలా చేశారని అడిగే అధికారం మీకు కానీ నాకు కానీ లేదు, ఎవరికీ లేదు. ఆ మెటీరియల్ చూసి కొంచెం రిమాండ్ ఇవ్వాలా అక్కర్లేదా అన్నది మేజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు. మేజిస్ట్రేట్ డిసైడ్ చేసిన తర్వాత విడిచిపెడితే పోలీసులు అడగడానికి లేదు, మీరు అడగడానికి లేదు, నేను అడగడానికి లేదు. కాబట్టి అది ఒకవేళ రిమాండ్ ఇస్తే ఫర్ సమ్ రీజన్ దెన్ బెయిల్ హ్యాస్ టు బి మూవ్డ్ బిఫోర్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో చూసారు కదా, ఏదైతే లాయర్ బాలకృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం ఆల్రెడీ ఈ కేసులో సీదరపల్లి పేరు A3గా క్రియేట్ చేశారని చెప్తున్నారు. అయితే వాళ్ళ అబ్బాయి అరవ్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా చిన్న చిన్న సెక్షన్స్ పెట్టాల్సినటువంటి కేసుని కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా పైనుంచి ప్రెషర్ ఉండడం వల్లనే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇంత సీరియస్గా తీసుకొని లేని సెక్షన్స్ కూడా పెట్టారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అరవ్ విషయంలో కూడా బెయిల్ రాకుండా వాళ్ళు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్ని కూడా పెట్టారని చెప్తున్నారు. ఇంకొక వైపు 14 days రిమాండ్ కూడా అరవ్కి విధించారు. ఇదే నేపథ్యంలో సీదరపల్లి మీద A3 పెట్టిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి వద్దే ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే సీదరపల్లిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఆయన ఆల్రెడీ ఆయనతో మాట్లాడడం జరిగింది. కేవలం ఆయన మీద ఇప్పటి వరకు ఉన్న సెక్షన్ A3నే, దీనికి ఏదైతే లోకల్ జ్యుడిషియరీ ఉందో పలాసలో ఆ మెజిస్ట్రేట్ వద్దనే హాజరుపరచాలి. ఆవిడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్తున్నారు. ఆవిడ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ప్రకారం కూడా ఆయన మీద ఉండేటటువంటి సెక్షన్కి సంబంధించి మాత్రం కేవలం ఏదైతే విచారణ ఉందో దాన్ని చేపట్టేసి బయటకి విడిచిపెట్టాలి, కానీ రిమైండ్ అయితే విధించేట
విధించేటటువంటి సెక్షన్స్ అయితే పెట్టలేదు అని చెప్తున్నారు. కానీ బై మిస్టేక్ ఆవిడ లేదా ప్రెషర్ వలన కానీ లేదా ఇంకేదైనా సెక్షన్స్ తీసుకొని పెడితే మాత్రం రిమాండ్ విధించేటటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్తున్నారు. దానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. ఒకవైపు బెయిల్ కూడా ముందస్తు బెయిల్ కూడా పెట్టుకుంటున్నారు. దీన్ని ఒకవేళ రిమాండ్ విధించినట్లయితే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి న్యాయస్థానంలో పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.